Thank you for tuning in to Faith Connection. Karibuni, asanteni sana kwa kuwa pamoja nasi kwenye uhusiano wa imani. Gracias por sintonizarnos en la conexión de fe. ఫెయిత్ కనెక్షన్ ప్రోగ్రామ్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. మీ విశ్వాసము దేవునిలో ఉండాలని కోరుచున్నాము. ఫెయిత్ కనెక్షన్ టీవీ ప్రోగ్రామ్ని వీక్షిస్తున్న మీ అందరినీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నా పేరు రెవరెండ్ డాక్టర్ ప్రకాష్ రాజ్. నేను కాల్వరీ బ్యాప్టిస్ట్ సీనియర్ పాస్టర్ చెన్నైలో ఉంది కనుక మా సంఘాన్ని గురించి కూడా మీ అందరూ ప్రార్థన చేయండి. చెన్నైకి వస్తే తప్పకుండా మా సంఘానికి మీరు రావాలని ఆశపడుతున్నాను. ఈరోజు దేవుని వాక్యం నుంచి యేసు ఎవరు అనే అంశాన్ని గురించి ఒక 5 విషయాలను మీకు చెప్పాలని ఆశపడుతున్నా. అంతకు ముందుగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు. ప్రభువా, ఈరోజు దేవుని వాక్యం వింటున్న మా ప్రియ సహోదరిని దీవించండి. వాళ్ళ మనసులో బాగలేకుండా, ప్రభువా కుటుంబ పరిస్థితి బాగలేకుండా, భార్య భర్తలకు సంబంధం సరిలేకుండా, ప్రభువా అయా కన్నబిడలు ప్రభువా తల్లిదండ్రుల మాటలు వినకుండా బాధలో వేదనలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా నీ వాక్యం ద్వారా దర్శించమని ప్రార్థన చేయుచున్నాం. ఆరోగ్యం బాగలేకుండా మనసులో పడున్న వాళ్ళని ప్రభువా బాగు చేయమని ప్రార్థన చేయుచున్నాం. కుటుంబ పరిస్థితి బాగులేకుండా హాస్పిటల్ ప్రభువా అయా హాస్పిటల్కి ఇంటికి అని తిరుగుచున్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేయుచున్నాం. నీ వాక్యమును పంపి ప్రభువా ఒక్కొక్కరిని తాకమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం చూస్తే, ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్ అండ్ ఎర్త్ అని చూస్తున్నాం. దేవుడు ఆదిలో భూమి ఆకాశమును సృజించును అని చూస్తున్నాం. బైబిల్ చూడగానే, బైబిల్ ఓపెన్ చేయగానే ఆదికాండం మొట్టమొదటి పుస్తకంలోనే మొట్టమొదటి వాక్యం దేవుడు అని ప్రారంభమవుతుంది. ప్రపంచంలో ఎన్నో పుస్తకాలు ఉన్నాయి, ఎంతో ఫిలాసఫర్స్, ఎంతో నోబెల్ ప్రైజ్ తీసిన వాళ్ళు ఎంతో మంది ఎన్నో గొప్ప గొప్ప పుస్తకాలు రాశారు. అవన్నీ లైబ్రరీలో ఉన్నాయి, అన్నీ ఎక్కడెక్కడో ఉన్నాయి. కానీ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు అని ప్రారంభమవుతుంది. ఆ దేవుడు ఎవరు, ఆయన ఎలాంటి వారు? చాలామంది యేసు ప్రభువు అందరూ ఆయన ఇంగ్లాండ్ నుంచి వచ్చాడండి, ఆయన దొరలవారి దేవుడు అండి, అమెరికా నుంచి వచ్చాడండి, ఆయన తెల్లవాడండి, ఆ దొరల దేవుడు అండి అని చెప్తారు. యేసు ప్రభు ఎవరు? పాస్టర్ గారు, యేసు ప్రభుని గురించి మీరు ఒక్క మాటలో చెప్పండి అని నన్ను అడిగితే నేనేమని చెప్తానంటే, ఆ ప్రభువుని గురించి, ఆ ప్రభువు ఎంతైనా నమ్మదగినవాడు. హల్లెలూయా. ఆయన నమ్మదగినవాడమ్మా. ఇంతకాలంగా నన్ను పోషిస్తున్నాడు ఆయన, ఇంతకాలంగా ఆయన కృపలో నడిపిస్తున్నారు. ఎన్నో బాధలు, కష్టాలు, వేదనలు, దుఃఖాలు, మనసు కష్టాలు అన్నీ ఉన్నప్పుడు కూడా ఆయన నమ్మదగిన విలాప వాక్యము 3వ అధ్యాయం 23వ వచనంలో ఆయన ఎంతైనా నమ్మదగిన, హౌ గ్రేట్ ఇస్ దట్ ఫెయిత్ఫుల్ అని చూస్తున్నాం. యేసు ప్రభు ఎవరు అంటే అంటున్నారు, ఆయన బయటూరు దేవుడు అండి, ఆయన వాళ్ళ దేవుడు అండి, వీళ్ళ దేవుడు అండి అని అంటున్నారు. దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం, దేవుడు భూమి ఆకాశం సృజించారు. ఆ దేవుడు ఎవరు? యేసు ప్రభు. యేసు ప్రభు ఎవరు? ఆయన సృష్టికర్త, ఈజ్ అ క్రియేటర్. అదే బైబిల్ చెప్తుంది. ఆదికాండం 1వ అధ్యాయము 27వ వచనంలో, ఆ దేవుడు తన స్వరూపమందును తన పోలిక చొప్పున నరుణ్ణి సృజించెను. గనుక దేవుడు ఆయన పోలికలో, ఆయన స్వరూపములో మనల్ని సృష్టించినట్టుగా దేవుని వాక్యం చెప్తుంది. చాలామంది చెప్తారు, ఆ పిల్ల చూడండి పిల్లిలాగా ఉంది, ఆడు చూడండి కుక్కలాగా ఉన్నాడు, పొర పందినాయాలంటారు, పొర రే ఈ పొర అలాగా ఎలాగని రకరకాల పేరు పెడుతున్నారు. జంతువులు పేరు పెట్టడం కాదు, దేవుడు తన పోలికలు మనల్ని సృష్టించినట్టుగా దేవుని వాక్యం చెప్తుంది. ఆదికాండం 4వ అధ్యాయం 1వ వచనం చూస్తే, ఆదాముకి అవ్వ తన మనవడు కయ్యనుకి మనవడు పుట్టినప్పుడు వాళ్ళు ఏమని పాట పాడుతాయి? యెహోవా దయ వలన ఒక మనిషిని పొంది తిని, యెహోవా దయ వలన అని దేవుని దయ వలన అని అక్కడ ప్రార్థన చేసేదానికి ప్రారంభించినట్టు దేవుని వాక్యం చూస్తున్నాం. 100వ కీర్తన 3వ చరణంలో చూస్తుంటే, ఆయనే మనములు పుట్టించను, ఆయనే మనములు పుట్టించను, దేవుడు పుట్టించాడు మనమలని. ఎందుకు? ఆయన సృష్టికర్త అనగా భూమి ఆకాశం సృజించిన దేవుడు నిన్ను నన్ను సృష్టించాడు. యోబు గ్రంథం 33వ అధ్యాయం 4వ వచనం చూసే, దేవుని
ఆత్మ నన్ను సృష్టించును అని ఉంది కనుక యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? చాలామంది అంటారు యేసు ప్రభు ఎందుకండి లోకానికి వచ్చాడు, వేరే వాళ్ళు పంపొచ్చు కదా అని అంటారు. ఎందుకంటే మట్టిలో నుండి, నేల మట్టిలో నుంచి మనుషుల్ని సృష్టించిన దేవుడు, ఆ నాశకరములో దేవుని ఆత్మను పంపించిన దేవుడు ఆ ఆత్మను సొంతం చేసుకోవడానికి, మనిషిని రక్షించేదానికి, పాడైపోయిన మనిషిని, పాపములో పడిపోయిన మనిషిని రక్షించేదానికి, ఆ ఆత్మను రక్షించేదానికి యేసు ప్రభు కల్వారి శిలువలో మరణించాడు. అందుకే యోబు చెప్తున్నాడు, దేవుని ఆత్మ వలన నేను సృష్టించబడ్డాను, నేను జన్మించబడ్డాను. కనుక యేసు ఎవరు? ఆయన సృష్టికర్త. ఆ ప్రభు ఎవరు? ఆయన సృష్టికర్త. రెండో విషయం, యేసు ప్రభు ఎవరు? ఈజ్ ఎ హెల్పర్. ఆయన సహాయకుడు. దేవుడు ఎప్పుడు సహాయం చేస్తాడు? నీ అపాయములో నీకు సహాయం చేస్తాడు. ఆయన నీ ఇబ్బందులో నీకు సహాయం చేస్తాడు, నీ ఆపత్తులో నీకు సహాయం చేస్తాడు, నీ కష్టములో నీకు సహాయం చేస్తాడు. కీర్తన 46వ కీర్తన మొదటి చరణం చూస్తే, ఆ దేవుడు నాకు ఆపత్కాలములో సహాయం చేసే నమ్మదగిన వాడు. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు సహాయం చేస్తాడు? ఆపత్తులో సహాయం చేస్తాడు. నువ్వు అపాయంలో పడిపోయినప్పుడు నిన్ను ఎవరు లేరే, అయ్యో నన్ను కాపాడేవారు ఎవరు లేరే అని బాధపడుతున్నావా? దేవుడు సహాయం చేస్తాడు. కీర్తన 54వ కీర్తన 4వ చరణంలో చూస్తే, ఇదిగో దేవుడే నాకు సహాయకుడు అని కీర్తనకారుడు చెప్తున్నాడు. ఈ లోకంలో మనుషులు విడిచిపెట్టిన, బంధువులు విడిచిపెట్టిన, సొంత వారు విడిచిపెట్టిన, కొన్ని కుటుంబాల్లో భర్త భార్యను విడిచిపెట్టిన, భార్య భర్తను విడిచిపెట్టిన, తల్లిదండ్రులు బిడ్డలు విడిచిపెట్టిన, బిడ్డలు తల్లిదండ్రులు విడిచిపెట్టిన, దేవుడు నీకు సహాయకుడు. ఎప్పుడు? నీవు ఆ ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించినప్పుడు, ఆ ప్రభు నీలో ఉన్నప్పుడు, నీతో ఉన్నప్పుడు ఆయన నీకు సొంతం అవుతాడు. దేవుడు ఎవరు? ఆయన సహాయకుడు. ఆదికాండం 45వ అధ్యాయము 15వ వచనంలో యాకోబు చాలా చివరి వయసులో ఉన్నాడు. ఆయన చాలా చివరి వయసులో ఉన్నాడు. ఆ యాకోబు యోసేపు దగ్గర చెప్తున్నాడు. ఆయన ఏమని చెప్తున్నాడంటే, నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవరైతే నన్ను పోషించింది, పుట్టినది మొదలుకొని నేటి వరకు సుమారు చాలా సంవత్సరాలు యోసేపుతో ఉన్నాడు. యోసేపుతో ఉన్నాడు. యోసేపు ఇంటి అన్నం తింటున్నాడు. యోసేపు బట్టలు వేసుకున్నాడు. ఆ యాకోబు చెప్తున్నాడు యోసేపుతో, యోసేపు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు నన్ను ఎవరైతే పోషించినడో ఆ దేవుడు అని తన బిడలకు జ్ఞాపకం చేస్తున్నాను. చూసారా? కనుక ఈ వాక్యం వింటున్న సహోదరుడు, ఆ సహోదరి, దేవుడు ఎవరు? యేసు ప్రభు. ఆయన సృష్టికర్త. ఆయన సృష్టికర్త మాత్రం కాదు, ఆయన సహాయకుడు. కీర్తన 121వ కీర్తన మొదటి చరణంలో చూస్తే మీరు చూసారంటే, కొండ తట్లు ఆయన ఉన్నాడు, యెరూషలేము చుట్టూ పర్వతం ఉన్నట్లు ఆయన ప్రజల చుట్టూ ఆయన ఉన్నాడు, దేవుని చుట్టూ ఆయన ఉన్నాడు. ఆ ప్రభు ఉన్నాడు. కనుక ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుడు నిన్ను కాపాడుతాడు. యేసు ప్రభు ఎవరు? ఆయన సృష్టికర్త. ఈజ్ అ క్రియేటర్. హూ జీసస్ ఈజ్ అ క్రియేటర్. హూ జీసస్ ఈజ్ అ హెల్పర్. ఆయన సహాయం చేస్తాడు. మూడోది, యేసు ప్రభు ఎవరు? ఆయన రక్షకుడు. ఈజ్ అ సేవియర్. ఆయన రక్షిస్తాడు. ఆయన ఎందుకు వచ్చాడండి? దేవుడు తన ప్రజలను తన పాపము నుంచి రక్షించడానికి వచ్చాడని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. కీర్తన 34వ కీర్తన 7వ చరణములో, యెహోవాకు భయబలిగిన వారికి, యెహోవా యందు భయము భక్తి కలిగిన వారికి ఆయన రక్షకుడై ఉన్నాడని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాడు. 91వ కీర్తన 4వ చరణంలో మీరు చూస్తే, యెరూషలేము చుట్టూ పర్వతం ఉన్నట్లు ఆయన ప్రజల చుట్టూ ఆయన ఉన్నాడు. యెరూషలేము కూడా కొండల మీద ఉన్నాయి, చుట్టూ కొండలు ఉన్నాయి. ఆ పట్టణము కూడా పర్వతం మీద ఉన్న పట్టణం. యెరూషలేము చుట్టూ పర్వతము ఉన్నట్లు ఆయన ప్రజల చుట్టూ ఆయన ఉన్నాడు. ఎవరు లేరని బాధపడొద్దమ్మా. అయ్యో నన్ను పిల్లలు విడిచిపెట్టిపోయారే,
నేను హాస్పిటల్ విడిచిపెట్టారే, నన్ను చూసేవారు లేరే, నన్ను పరామర్శించేవారు ఎవరు లేరే, నాకు ముద్దు పెట్టేవాళ్ళు ఎవరే, నాకు బట్టలు ఇచ్చేవారు ఎవరు లేరని బాధపడుతున్నావా, బెంగపడుతున్నావా? దేవుడు ఉన్నాడు, ఆయన పేరు రక్షకుడు. ఆయన రక్షకుడు, ఆయన నిన్ను రక్షించేదానికి ఆ ప్రభువు ఉన్నాడు. లూకా రాసిన సువార్త 2:10 చూసి, ఆ దూత భయపడుకుడి, దేవుని వాక్యం చెప్తుంది, భయపడుకుడి, భయపడుకుడి, ఇదిగో మిమ్మల్ని రక్షించేదానికి దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టున్నాడు. ఈయనే ప్రభు అయిన క్రీస్తు రక్షకుడు. యేసు అంటే రక్షకుడు, తన ప్రజలను తన పాపము నుంచి రక్షించడానికి వచ్చిన వాడు ఆ రక్షకుడు. ఆ ప్రభు ఈరోజు నేను రక్షించడానికి వచ్చినాడు. ఆయన నీ పాపముల నుంచి రక్షించడానికి వచ్చాడు. ఎరికో పట్టణంలో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు జకరయ. జకరయ అంటే నిర్మలుడు లేకపోతే పరిశుద్ధుడు అనే అర్థం. కానీ అందరూ ఏమని పిలుస్తారు ఆయన్ని? పొరా పాపి అంటారు ఆయన్ని. ఎందుకు పాపాత్ముడిని పిలుస్తున్నారంటే ఆయన వడ్డీలకి తిప్పుతున్నాడు. ఆయన అన్యాయంగా అందరితో ఆయన ట్యాక్స్ కలెక్షన్ చేస్తున్నాడు. ఒకరోజు ఎరికో పట్టణానికి యేసు ప్రభు వచ్చాడు. ఆయన యేసు ఎవరో అని చూడాలని ఆశపడుతుంది. ఎందుకంటే నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నా దగ్గర బంగారం ఉంది, వెండి ఉంది, కానీ నన్ను చూసేదానికి ఎవరు రావడం లేదు. యేసును చూసేదానికి వెళ్తున్నారే, ఆ యేసు ఎవరో అని చూడాలని ఆశపడి వెళ్ళాడు. అప్పుడు యేసు ప్రభు ఎక్కడైతే ఏ చెట్టు అయితే ఎక్కాడో, దేవుని వాక్య పొట్టివాడందువలన, జకరయ చాలా పొట్టివాడందువలన మేడి చెట్టు ఎక్కాడంట. అప్పుడు జకరయ అదే చెట్టుకి, జకరయ త్వరగా దిగిరా, నేడు నీ ఇంటికి నేను వచ్చి బస చేయాలని ఆశపడుతున్నాను, నేను నీ ఇంటికి రావాలని ఆశపడుతున్నాను అన్నప్పుడు జకరయ్యకి ఎంత ఆశ వచ్చిందండి. జకరయ్యకి ఆశ్చర్యం వచ్చి, నా పేరు ఎవరు చెప్పారండి, నా ఇంటికి వస్తాడు నేను అనుకోలేదే, యేసు ఎవరో అని ఆశపడ్డాడు, చూడాలని ఆశపడ్డాడు. నీవు కూడా ఈరోజు దేవుని వాక్యం నా సహోదరి, యేసు ఎవరో అని ఆశపడుతుంది. ముందు కూడా చెప్పాను ఒకసారి ప్రసంగంలో, యేసు ప్రభు అందరికీ ప్రభు. అదే మాకు దేవుడిచ్చిన పరిచయం. క్రైస్ట్ ఫర్ ఆల్, క్రైస్ట్ ఫర్ ఆల్ మిషన్, క్రైస్ట్ ఫర్ ఆల్ మిషన్ అన్న యేసు అందరికీ ప్రభు. కులభేదము, రంగుభేదము, జాతి భేదం, మతభేదము లేదు. యేసు ప్రభు అందరికీ ప్రభు. 130 కోట్ల ప్రజలు ఉన్నాయి ఇందే దేశంలో. 116,600 భాషలు ఉన్నాయి మన దేశంలో. 400-600 కులాలు ఉన్నాయి, పీపుల్ గ్రూప్స్. అందరికీ ప్రభు ఆయన. ఎందుకు? ఆయన రక్షకుడు. పాపములో నుంచి రక్షిస్తాడు. ఆయన పాపముల నుంచి రక్షించి ఏం చేస్తాడండి? ఆయన పాతాల నుంచి రక్షించి పరలోకానికి తీసుకెళ్తాడు. జకరయ్య ఇంటికి వచ్చి, జకరయ్య ఇంటికి వెళ్ళాడు. దాని తర్వాత ఏం మాట్లాడాడు అని రాయబడలేదు కానీ వాక్యంలో, లూకా రాసిన వార్త 19వ అప్పుడు జకరయ్య అంటున్నాడు, అయ్యా నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నాను, నేను ఎవరెవరికి అన్యాయం చేస్తానో వాళ్ళందరికీ నేను ఇచ్చేస్తాను అని జకరయ్యతో ఒక మార్పు వచ్చింది. యేసు ప్రభు ఇంటికి వస్తే నీలో మార్పు ఉంటుంది. యేసు ప్రభు ఏ ఇంటికి వస్తున్నాడో, ఏ ఇంట్లో ఉంటాడో అక్కడ గొప్ప దీవెన ఉంది, మార్పు ఉంది, ఆశీర్వాదం ఉంది. నా సహోదరి, నా సహోదరుడా, ఈరోజు కూడా దేవుడు నీ ఇంటికి రావాలని ఆశపడుతున్నాడు. ఆయన నువ్వు ఆయన చూడాలని ఆశపడుతున్నావా? నువ్వు ఆయనతో ఉండాలని ఆశపడుతున్నావా? దాని తర్వాత చూస్తే ఆ వాక్యం చెప్తుంది, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. యేసు అంటున్నాడు, ఎప్పుడైతే మార్పు వచ్చిందో, ఎప్పుడైతే జకరయ్య జీవితంలో మార్పు వచ్చి, ఇతడు అబ్రహాము కుమారుడే. ఎందుకంటే నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చిందని లూకా రాసిన సువార్త 19వ దేవుడు చెప్తున్నాడు. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? నశించిన దాన్ని వెతకి రక్షించుటకు. యేసు నశించిన దాన్ని వెతకి రక్షించుటకు. వెతకి అంటే వి ఆర్ లాస్ట్ పీపుల్. దేవునికి దూరం అయిపోయాం, దేవుని ప్రేమకు దూరం అయిపోయాం, దేవునికి దూరం అయిపోయి మనం పారిపోతున్నాం. దేవుని వాక్, ఇదిగో తలుపు దగ్గర నుంచి తడుతున్నాను, ఎవరైనాను నా స్వరము విని తలుపు తీస్తే నేను వస్తానంటున్నాడు ఆయన. ఆయన రావాలని ఆశపడుతున్నాను. నా తల్లిలారా, ఈరోజు ఆయన రావాలని ఆశపడుతున్నాడు. నీవు ఆయన జీవితాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నావా? యేసు ప్రభు ఎవరు? ఆయన సృష్టికర్త. యేసు ప్రభు ఎవరు? ఆయన సహాయకుడు. యేసు ప్రభు ఎవరు? ఆయన రక్షకుడు. 4వది, యేసు ప్రభు ఎవరు? ఈజ్ అ హీలర్. హూ ఇస్ జీసస్? ఈజ్ అ హీలర్.
ఆయన రక్షించి రోగమును బాగు చేయువాడు ఆయన. నీ రోగమును బాగు చేయువాడు ఆయన. డాక్టర్లు చెప్తాడు, వి ట్రీట్ ద పీపుల్ బట్ గాడ్ హీల్ ద పీపుల్. మేము మందులు ఇస్తాం, మాత్రలు ఇస్తాం, కానీ దేవుడు ఒక్కడే బాగు. వి ట్రీట్ ద పీపుల్ బట్ గాడ్ హీల్ ద పీపుల్. దేవుడు బాగు చేయవాడు. ఈ లోకంలో 7,000 జబ్బులు ఉన్నాయమ్మా, 1 కాదు 2 కాదు, 7,000 జబ్బులు ఉన్నాయి. అన్ఫార్చునేట్గా 4,000 జబ్బులకి మందులే లేవు. తెలుసా మీకు? షుగర్ క్యూర్కి మందు లేదు, లెప్రసీకి మందు లేదు, గుడ్డివాడికి మందు లేదు, కాళ్ళు చేతులు పడిపోతే మందు లేదు, కిడ్నీ పాడైపోతే మందు లేదు, ఎయిడ్స్ వస్తే మందు లేదు. కానీ మందులు మాత్రం నయం చేయనివి దేవుణ్ణి యేసు ప్రభు ద్వారా బాగు చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ రోగమును బాగు చేస్తుంది. నీ మనసులో బాగలేదా? నీ ఆరోగ్యం బాగలేదా? దేవుడు బాగు చేయాలని ఆశపడుతున్నాడు. ఆయన బాగు చేయవాడు. ఈజ్ అ హీలర్. ఇర్మియా గ్రంథం 30:17 చూస్తే, నీ గాయమును మార్పువాడను నేనే. గాయపడున్నావా? నీ హృదయంలో గాయపడున్నావా? నీ కుటుంబంలో గాయపడున్నావా? దేవుడు బాగు చేస్తానని దేవుని వాక్యంలో మనకి సెలవిస్తుంది. 103వ కీర్తన 3వ చరణంలో చూస్తే, ఆయన అంతరంగంలో ఉన్న బాధలను బాగు చేయవాడు. నీ రోగమును బాగు చేయవాడు ఆయన. నీ సంకటమును కుదిరించేవాడు ఆయనే. చూసారా? 103వ కీర్తన చెప్తే, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగంలో సమస్తమా అని అంటున్నాడు కీర్తనకారుడు. ప్రతి ఒక్క వ్యక్తికి 2 రూపాలు, ఒకటి పై రూపం, రెండోది అంతరంగం, కనబడిన రూపం. పైనే కనపడతాం బాగా, కానీ మనసులో ఏముంటుందో ఎవరికి తెలియదు. ఒకే మనసులో పడుకున్న భార్య భర్తల మనసులో ఏముందో తెలియదు. మనం పెద్ద బెడ్ కొనుక్కుంటాం. వీ కెన్ బై బిగ్ బెడ్స్ బట్ యూ కెనాట్ బై స్లీపింగ్. బెడ్ కొనగలవు కానీ నిద్రను కొనలేవు. గనుక నా తల్లి, నీవు ఈ ఉదయము నిన్ను బాగు చేయాలని ఆశపడుతున్నాడు. ఈ రాత్రి నిన్ను బాగు చేయాలని ఆశపడు. జీసస్ ఈజ్ అ హీలర్. ఆయన నీకు సహాయం చేయవాడు ఆయన. నిర్గమాకాండం 15:26 చూస్తే, ఐగుప్తులకు వచ్చిన ఏ రోగమును మీకు రానీను. వాళ్ళకి వచ్చింది అది ఇది, అక్కడ ఉన్న వాళ్ళకి అది ఇది వచ్చింది, కానీ మీకు ఏది రాదు. ఎందుకంటే మీ రోగములను బాగు చేయవాడు నేనే అంటున్నాడు. హల్లెలూయా. గనుక చక్కటి పాట బ్రదర్ స్టీవెన్సన్ రాశారు, జీవిత యాత్రలో తుఫాను వేయగా. దాంట్లో చక్కటి చరణం ఒకటి, చీకటి రాత్రులు చిందులు వేయగా, వెలుగుల రేఖలు వెలవెలపోగా, చీకటి రాత్రులు చిందులు వేయగా, వెలుగుల రేఖలు వెలవెలపోగా, నా యేసయ్యా కనులు తెరచెను, నా యేసయ్యా కనులు తెరచెను, చీకట్లు పోయి వెలుతురాయెను, చీకట్లు పోయి వెలుతురాయెను. జీవిత యాత్రలో తుఫాను రేగగా, జీవన నౌక అల్లాడిపోగా, నా యేసయ్యా కనులు తెరచెను, నా యేసయ్యా కనులు తెరచెను, కల్లోలమంతా నిర్మలమాయను. చూసారా? నా యేసయ్య కనులు తెరిస్తే కల్లోలమంతా నిర్మల. యేసు ప్రభు ఎవరు? ఏమనుకుంటున్నా? యేసు ప్రభు ఆయన సృష్టికర్త. యేసు ప్రభు ఎవరు? ఆయన సహాయకుడు, ఆపత్కాలంలో సహాయం చేసి. యేసు ప్రభు ఎవరు? ఆయన రక్షకుడు. యేసు ప్రభు ఎవరు? ఆయన నీ రోగమును బాగు చేయి. నేను చెప్పాను కదా, 7,000 జబ్బులు ఉన్నాయి. అన్ఫార్చునేట్లీ 4,000 జబ్బులకి మందులు లేవు, 3,000 జబ్బులకే మందు ఉన్నాయి. జలుబు వచ్చిందనుకో మందు లేవు, అదే పోద్ది. కానీ చాలామంది అది వంత వండుకుండా ఏదో మందులు వేసుకుంటాం. కానీ దేవుడు బాగు చేశాడు. మందులు మాత్రం నయం చేయనివి యేసు ప్రభు బాగు చేశాడు. మరణించి 3 రోజులు పాతిపెట్టబడిన లాజరును బాగు చేసిన దేవుడు మిమ్మల్ని బాగు చేయాలని ఆశపడుతున్నాడు. 38 సంవత్సరాలకు పడి ఉన్నవాడిని, పచ్చవాయతో పడి ఉన్నవాడిని దేవుడు ఆయన బాగు చేశాడు. ఆయన 12 సంవత్సరాలుగా వ్యాధిలో ఉన్న ఒక తల్లిని బాగు చేశాడు దేవుడు.
అనేక సంవత్సరాలుగా గూనిరాలుగా ఉన్న తల్లిని బాగు చేసిన దేవుడు నిన్ను బాగు చేయడా? నీ గుండె నొప్పిని బాగు చేయడా? నీ కుటుంబ పరిస్థితి బాగు చేయడా? పడకలో ఉన్నావా? యేసు ప్రభు జీవము కలిగిన నామములో దేవుడు నిన్ను బాగు చేసేదానికి సిద్ధపడి ఉన్నాడు. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, ఆయన తన వాక్యమును పంపి బాగు చేయవాడు. ఆయన ఈజ్ అ హీలర్. చివరిగా యేసు ప్రభు ఎవరు? ఆయన సజీవుడు. హల్లెలూయా. యేసు ప్రభు ఎవరు? ఆయన సజీవుడు. ఈజ్ లైవ్. చాలామంది అనుకుంటారు ఆయన చచ్చిపోయాడండి. ఆయన జీవిస్తున్నాడు. ఆయన మత్తయి సువార్త 16 చూస్తే అక్కడ తన శిష్యుడు, నీవు సజీవుడైన దేవుని కుమారుడివి. నీవు ఎవరు అంటున్నాను అడుగుతుంటే ఆయన అంటున్నాడు, నీవు సజీవుడు అయిన దేవుని కుమారుడివి అంటున్నాడు. దేవుని కుమారుడు అంటున్నా. ఆయన సజీవుడైన దేవుడు నిన్ను నన్ను బ్రతికించ, నువ్వు నన్ను చనిపోవాలి. యేసు ప్రభు గాయాలు పడ్డాడమ్మా. ఆయన అవమానపరిచారు. ఆయన్ని ఆ ప్రభుని బాధలు పెట్టారు, ఎగతాటలు చేశారు. ఆయన సిలువలో అన్యాయపు తీర్పు ద్వారా ఆయన చంపారు. సిలువలో ఒక వ్యక్తిని ఒకే రోజు చంపారంటే యేసు ప్రభు ఒక్కడే. అన్యాయంగా సుమారు 4000 సైనికులు ఆయన కొడతా ఉన్నారు. ఆయన్ని ఎన్ని గాయాలు పొందాడు. ఆయన ఏ మాట చెప్పలేదు. ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన యేసు ప్రభు ఎవరు? ఆయన సజీవుడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 18 ఉన్నవాడును అనువాడను ఇదిగో జీవించువాడును యుగయుగములు నేనే అంటున్నాడు. హల్లెలూయా. ఐఎమ్ ద ఆల్ఫా అండ్ ఒమేగా. యుగయుగముల దేవుడు, ఆదియు అంతమైన వాడు ఆయన. ఆయన అల్ఫాయు ఒమేగా అయిన దేవుడు. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకమున్నవాడు ఆయన. సృష్టికర్తవు ఆయనే, ఆయన సజీవుడు ఆయనే, పరిశుద్ధుడు ఆయనే. ఆ ప్రభువు నిన్ను సజీవుడైన దేవుడు బ్రతికించడానికి ఉన్నాడు. ఆయన సజీవుడు కాబట్టి, ఆయన మరణించి పాతిపడి లేచాడు కాబట్టి తోమా ఇండియా దేశానికి వచ్చాడు, పరిచయం చేశాడు. ఆయన ఇండియా దేశంలో చనిపోయాడమ్మ తోమా, తెలుసా? ఆయన సజీవుడు. ఆయన ఈజ్ అ ట్రూ గాడ్. ఆయన సజీవుడు. యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయం 26 చూస్తే 25 చెప్తున్న పునరుద్ధానము జీవమును నేనే. పునరుద్ధానము జీవమును నేనే అంటున్నాడు. ఆయన మరణించాడు, పాతిపెట్టబడ్డాడు, లేచాడు. ఆయన యేసు ప్రభు సమాధి, తెరవబడిన సమాధి మీరు చూసారు యెరూషలేములో. ఎంప్టీ టూమ్ అది. ఆయన సమాధి తెరవబడింది నా తల్లారా. అని అంటున్నాడు, పునరుద్ధానము జీవమును నేనే, నాయందు విశ్వసించిన వాడు చనిపోయినను బతుకుతాడు. హల్లెలూయా. యేసు ప్రభువు నమ్మి చనిపోతే నువ్వు మళ్ళా బతుకుతావా అని యేసు ప్రభు అంటాడు. పరలోకములో ఆయన నీ కొరకు సిద్ధం చేస్తున్నాడు. యేసు ప్రభు అన్నాడు, నేను వెళ్ళి మీ కొరకు స్థలం సిద్ధం చేస్తాను. నేను వెళ్ళి నీకు సిద్ధం చేసి నేను వచ్చి నేనుండు స్థలంలో మిమ్మల్ని తీసుకెళ్తాను అన్నాడు. ఎందుకు అలా అన్నాడు ఆయన? ఎందుకంటే నీకై నువ్వు వెళ్ళలేవు పరలోకానికి. ట్రైన్లు వెళ్ళలేవు, కార్లు వెళ్ళలేవు, విమానంలో వెళ్ళలేవు, రాకెట్లు వెళ్ళలేవు. ఎలా వెళ్ళగలవు? ఆయన అంటాడు, నేనే మార్గము సత్యము జీవం అన్నాడు. ఆయన యేసు లేకుండా నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళలేవు. యూ కెనాట్ ఎంటర్ వితౌట్ ద హెల్ప్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు సహాయం లేకుండా, ఆ ప్రభువుని హృదయంలో రక్షకుడుగా అంగీకరించకుండా నువ్వు పరలోకానికి వెళ్ళలేవు. కనుక యేసు అంటున్నాడు, పునరుద్ధానము జీవమును నేనే, నాయందు విశ్వసించిన వాడు మరణించినను చనిపోయినను మళ్ళీ బతుకుతాడు అన్నాడు. ఈ మాట చనిపోయిన వాళ్ళ కొరకు. 26 చెప్తుంది, బ్రతికి నాయందు విశ్వసించిన వాడు. చూడండి 11:26 బ్రతికి నాయందు విశ్వసించిన వాడు అని ఎన్నటికీ మరణించడు. బ్రతికి నాయందు విశ్వసించిన వాడు మరి ఎన్నటికీ చనిపోడు. కనుక బ్రతికున్న నీవు, ఈనాడు బ్రతికున్న నీవు, బ్రతికి టీవీ ప్రోగ్రాం చూస్తున్న నీవు, దేవుని వాక్యం వినడానికి అవకాశం ఇచ్చిన దేవుడు ఈరోజు బ్రతికున్న నీవు యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరిస్తే దేవుని వాక్యం మరణం లేదు. హల్లెలూయా. చూసారా? ఎవరికైనా చచ్చిపోవాలని ఆశ ఉంటుందమ్మా. జపాన్ దేశంలో 111 సంవత్సరాలు బ్రతికాడు ఒక పెద్ద ఆయన. కిన్నెస్ రికార్డులో వచ్చాడు.
ఆయన అందరూ వచ్చి టీవీ ప్రోగ్రాం చేసి తన మనవరాలందరూ పిలిపించుకొని ఆయన అడిగారు, అయ్యా చివరి కోరిక ఏంది నీకు, ఏంది లాస్ట్ కోరిక ఏంది చెప్పు అంటే ఆయన అన్నాడు, ఇంకా బతకాలని ఆశపడంగా అన్నాడు. 111 సంవత్సరాలు బ్రతికి కూడా ఇంకా మరణించాలని ఆయనకు ఆశ లేదు. ఎవరికి చనిపోవాలని ఆశ ఉందండి, కానీ నువ్వు చనిపోకుండా ఉండాలని ఆశపడితే దేవుడు నేను బ్రతికించేవాడు. ఆయన సజీవుడు. మరణించిన లాజరును బ్రతికించిన దేవుడు, యాయిరు కుమార్తెని బ్రతికించిన దేవుడు, నిన్ను బాగు చేయువాడు ఆయన, నీ రోగమును బాగు చేయుడు ఆయనే. గనుక యేసు ఎవరు? ఆయన సజీవుడు. నిర్గమకాండము 3:14 ఐయామ్ దట్ ఐయామ్ అంటున్నాడు. నేను ఉన్నవాడును అనువాడును నేనే అని దేవుడు వాగ్దానం చేస్తాను. కనుక యేసు ఎవరు అని నువ్వు వినాలని ఆశపడుతున్నావా? ఇంతకాలం యేసు ఎవరో అని మీకు చెప్పలేదా? ఇంతకాలం యేసు ఎవరో అని ఏమేమో అనుకుంటున్నావా? వాళ్ళ దేవుడు అండి, ఆ కులం తక్కువ వాళ్ళ దేవుడు అండి, మా దేవుడు కాదండి, వాళ్ళ దేవుడు అండి, వీళ్ళ దేవుడు అనుకుంటున్నావా? యేసు ప్రభు అందరికీ ప్రభు. హల్లెలూయా. ఆయనకి కులాన్ని బట్టి ప్రాబ్లం లేదండి, ఆయనకి మతాన్ని బట్టి ప్రాబ్లం లేదండి, నీకు డబ్బులు ఉంది డబ్బులు లేదని ప్రాబ్లం లేదండి. ఆయన అందరికీ ప్రభు. ఆయన హల్లెలూయా. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకమై ఉన్నవాడు దేవుడు. ఆయన లేఖములో ఉన్నవాడు, ఆయన లేఖనము నెరవేర్చేవాడు, ఆయన సజీవుడు. ఆయన నా 19 వయసులో యేసు ప్రభువును సొంత రక్షకుడుగా అంగీకరించుకున్నాను. నేను నా 12 వయసులో మా నాన్న చనిపోయాడు. 7 మంది పిల్లలు మా ఇంట్లో, 5 అన్నలు, ఒక అక్క, నేను 7వ వాడిని. చాలా భయంకరమైన పరిస్థితుల నుంచి దేవుడు ఆశ్చర్యకరంగా నన్ను కాపాడాడు, రక్షించాడు. ఈనాడు అనేకులకు దేవుని సువార్త చెప్పుటకు దేవుడు కృపనిచ్చాడు. చక్కటి భార్యనిచ్చాడు, నాకు చక్కటి బిడ్డలనిచ్చాడు, 2 బిడ్డలనిచ్చాడు. మా అన్న కుమారుడిని నేను తయారు చేసి వాడిని పాస్టర్గా చేసి కృపనిచ్చాడు. ఈనాడు యేసు ప్రభు సజీవుడు, ఆయన గొప్పవాడని అనేకులకు సాక్ష్యం చెప్పే కృపను నాకు దీవించి ఇచ్చాడు ఆయన. కనుక ఆ దేవుని నమ్ముకున్నానమ్మా. మీరు కూడా నమ్ముకుని యేసు ప్రభు ఎవరు అని ఎంతకాలం అనుకుంటే ఆయన సృష్టికర్త, ఆయన ఈజ్ అ క్రియేటర్. నెంబర్ 2 ఈజ్ అ హెల్పర్, ఆయన సహాయకుడు. నెంబర్ 3 ఈజ్ అ సేవియర్, ఆయన ఎవరు? ఆయన రక్షించేవాడు. నెంబర్ 4 ఈజ్ అ హీలర్, ఆయన నీ రోగమును బాగు చేయవాడు. 5వది యేసు ప్రభు ఎవరు? ఆయన సజీవుడు, ఈజ్ అలైవ్, ఆయన ప్రాణముతో ఉన్నాడు. ఆయన నువ్వు మోకరించి అడిగితే ఆయనకి సహాయం చేయి. దయచేసి మోకరించి ప్రార్థన చేద్దాం. 1 నిమిషం. ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు. కుటుంబ పరిస్థితి బాగులేకుండా, శరీరంలో బాగులేకుండా ఈ వాక్యం వింటున్న నా తల్లిని, నా చెల్లిని, నా అన్నను, తమ్మును ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ప్రభువా రక్షించమని ప్రార్థన చేయించున్నాం. నమ్మ యేసు ప్రభు సొంత రక్షకుడిగా అంగీకరించను. యేసు ప్రభువా నాకు కావాలి, నువ్వు యేసయ్యా నువ్వు నాకు కావాలని ప్రార్థన చేయండి. ఆ దేవుడు నీ గొప్ప ప్రభువా. ఈరోజు తీర్మానం చేసుకున్న సహోదరిని దీవించండి, వాళ్ళ కుటుంబాన్ని రక్షించిన ప్రభువా. జకరియా ఇంటికి వచ్చిన దేవుడవు, జకరియను బాగు చేసిన దేవుడు ప్రభువా. ఈ ఉదయం ప్రభువా సహోదరిని బాగు చేయండి, వాళ్ళ కుటుంబం రక్షణ మార్గం దాయిచ్యమని గొప్ప దేవుడవు, రక్షకుడు అయిన మహాస్వరూపమైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ అనున సహవాసం కూడొచ్చిన మనకి, మన కుటుంబానికి, ఈ టీవీ ప్రోగ్రాం వీక్షించిన ప్రతి తల్లికి, తండ్రికి, సహోదరికి సదాకాలం తోడైనగాక. ఆమేన్.